కుబేరా ఛానల్ స్వాగతం. సో ఇప్పుడు వచ్చేసి ఒక 3 ఎస్ఎంఈ ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దామండి. 3 ఎస్ఎంఈ ఐపీఓస్ గురించి డిస్కస్ చేయబోయే ముందు కొన్ని ఇప్పుడే షార్ట్ లిస్ట్ చేద్దాము మనము. సో మేజర్గా మనం వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓస్ ఏదైనా కానీ మనకి మోర్ దాన్ 50 టైమ్స్ ఉంటేనే మనము రికమెండ్ చేస్తాము ఫర్ సబ్స్క్రిప్షన్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి సూపర్ టెక్ ఈవీ లిమిటెడ్ మనకి ఒక ఎస్ఎంఈ ఐపీఓగా వస్తుంది. ఆల్రెడీ ఓపెన్ అయింది. 2 డేస్ ఆఫ్టర్ 2 డేస్ తర్వాత కూడా మన సబ్స్క్రిప్షన్ 1.42 టైమ్సే ఉంది కాబట్టి మనం దీన్ని ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ రమా టెలికామ్ లిమిటెడ్, ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. ఇది రేపు క్లోజ్ అవుతుంది. సో ఇది ఆఫ్టర్ డే 2 మనకు వచ్చేసి జస్ట్ 1.04 టైమ్స్ సబ్స్క్రిప్షన్ కాబట్టి దీన్ని మనం ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాం. సో ఒక థర్డ్ వన్ ఏందనేది ఒకసారి మనం చూద్దాము. సో థర్డ్ వన్ ఏందనేది ఒకసారి మనం చూద్దాము. ఇది ఒక సన్టెక్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. సో ఇది ఇన్ఫ్రా సొల్యూషన్స్ అన్నట్లుగా, సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మనకి ఒక లాట్కి 1,37,600 అయితే కావాలి. సో మనకు అప్పర్ ప్రైస్ లిమిట్ తీసుకుంటాం కదండి. సో అందువల్ల వచ్చేసి మనకి 1,37,600 అయితే కావాలి. అండ్ ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 19 టైమ్స్ అన్నట్టు చూస్తున్నాము. ఇందులో మనకి రిటైల్ ఇన్వెస్టర్సే 29 టైమ్స్ మనకి చూస్తున్నారు. ఓకే, రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ పోర్షన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి దీనిలో కొంత కమాండింగ్ ఉందని నాకు అనిపిస్తుంది. అందువల్ల దీని ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. ఓకే, దీని ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. ఇది మేజర్గా ఒక ఇన్ఫ్రాటెక్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూడండి. సో వేర్ సివిల్ కన్స్ట్రక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ప్రాసెస్, దేర్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్ సన్టెక్ ఇన్ఫ్రా సొల్యూషన్స్. ఓకే, ఇది ఒక సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అండ్ ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మేజర్గా దీని ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చూద్దాము. ఓకే, సో ఇది మేజర్గా చూసినట్లయితే సన్టెక్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ మెషిన్స్ హ్యావ్ క్రేన్స్ అప్ టు 150 టన్ కెపాసిటీ. సో ఇది మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చూస్తున్నాము ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కన్స్ట్రక్షన్ కంపెనీస్కి విత్ ఏ గుడ్ మిక్స్ ఆఫ్ క్రాల్స్, ఆల్ టెరైన్ క్రేన్స్, రబ్బర్ టైర్ క్రేన్స్ ఫర్ స్టీల్ హ్యాండ్లింగ్, హైడ్రాలిక్ piling rigs ranging from 155 kN to 285 kN, vibro hammers, impact hammers, short crate boomers and many more. ఓకే, సో ఇది బేసికల్లీ ఒక సివిల్ కన్స్ట్రక్షన్ మనకి కంపెనీకి ఇది మనకి వచ్చేసి మిషనరీ సప్లై చేసే కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, మిషనరీ సప్లై చేసే కంపెనీ అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, and moreover civil foundation work is the most special because it generates revenue. Okay, so overall గా ఇది ఒక సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇన్వాల్వ్ అయిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇది సప్లై చేస్తుంది. ఓకే, అండ్ దీనికి ఒక రెవెన్యూస్ ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫైనాన్షియల్స్ వచ్చేసి క్రోర్స్లో డిస్కస్ చేస్తున్నామండి. 2022లో మనం వచ్చేసి రెవెన్యూస్ 72.32 crores ఉంటే ఎక్స్పెన్స్ 67.98 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3.02 crores, అసెట్స్ 77.93 crores ఉంది. 2023 చూసినట్లయితే రెవెన్యూ మనకి నియర్ అబౌట్ మనకు వచ్చేసి 20% దాకా పెరిగింది. ఈవెన్ ఎక్స్పెన్స్లో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి నియర్ అబౌట్ 2 టైమ్స్ పెరిగిందండి. ఓకే, సో అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ 2024లో చూసినట్లయితే రెవెన్యూ కూడా మనకి ఫినామినల్గా మనకి పెరగడం చూస్తున్నాము. ఎక్స్పెన్స్ మనకి రెవెన్యూ వచ్చేసి నియర్ అబౌట్ మోర్ దెన్ 10% అయితే ఎక్స్పెన్స్ వచ్చేసి నియర్ టు 5 to 6% అన్నట్లుగా చూస్తున్నాము. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే మనకు కమాండబుల్గా పెరుగుతుందండి. సో ఎవ్రీ టైం మనకి మంచి మూమెంటం అయితే ఉంది. ఈవెన్ డిసెంబర్ కూడా మనకి జస్ట్ 4 months మనకి 9 months 3 quarters. డిసెంబర్ 2024 అంటే మనకి ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా 9 months. ఈవెన్ 9 monthsకి కూడా మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చాలా కమాండబుల్గా ఉంది. సో ఓవరాల్గా మనకి ఈ యొక్క సన్టెక్ ఇన్ఫ్రా సొల్యూషన్ కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి చాలా ఆశాజనకంగా అయితే మనకు వచ్చేసి ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది. సో ఒకసారి దీని గ్రే మార్కెట్ ప్రీమియం చూద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి సన్టెక్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ కంపెనీ వచ్చేసి 27% చూపిస్తుందండి. సో ప్రీవియస్గా మనము మెయిన్ బోర్డ్ ఐపీఓస్ సో మెయిన్ బోర్డ్ ఐపీఓ ఏంటంటే 15,000 ఉన్నాళ్ళకి మెయిన్ బోర్డ్ ఐపీఓ లేదు. మనకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంటే సన్టెక్ ఇన్ఫ్రా ఫైనాన్షియల్స్ చాలా బాగున్నాయి కాబట్టి రీసెంట్గా ఎపిల్టన్ వచ్చేసి నియర్ అబౌట్ 1 lakh రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి సో ఇది కూడా నేను ఎవరి దగ్గర అయితే 1.37 lakhs ఉంటుందో వాళ్ళు వచ్చేసి దీన్ని అయితే నేను రికమెండ్ చేస్తున్నాను మీరు బై చేయమని అవుట్ ఆఫ్ దీస్ 3. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.